కన్వీనియంట్ గా బట్టలకి వేరే కాన్సెప్ట్ చెప్పారు కానీ బట్టలకి వేరే కాన్సెప్ట్ చెప్పారు కానీ మీరు చెప్పిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ నేను కూడా విన్నాను. నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా ఏం మాట్లాడారని చాలా తీక్షణంగా చెవులు రిక్కించి మరి విన్నాను. దాంట్లో కుటుంబ పార్టీలకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ, అవినీతి పార్టీలకు దూరం, కాంగ్రెస్ కు దూరం, కాంగ్రెస్ అలయన్సెస్ కు దూరం, ఈ టైప్ లో చెప్పారు. మరి మీరు ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నారా? ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఇక్కడ మాకు వరకు అమెండ్మెంట్ తీసుకొచ్చారా? అలాగా సార్. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద పార్టీ డిపెండ్ అయ్యలేదు. ఇవాళ ఒకళ్ళు ఉంటే రేపు ఇంకొకళ్ళు, ఇది పాలసీ ప్రకారం వెళ్తుంది. మేము అవినీతికి కానీ దేశ సమగ్రత విషయంలో కానీ కుటుంబ పాలన కానీ వ్యతిరేకమైనది చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఎవరైనా సరే మార్చుకుంటారు, ఏముంది సార్. ఇప్పుడు పాలసీలు ఇప్పుడు రాబో కాలంలో వాళ్ళు జనాలు యాక్సెప్ట్ చేయాలి. డెమోక్రసీలో మనం ఉంటామని గ్యారంటీ ఉంది ఎవరైనా. సో దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. తప్పని పరిస్థితి ఇవాళ ఫ్యూచర్లో. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్, ఎంత ఫాస్ట్గా వెళ్ళాం. లాస్ట్ 10 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ కూడా అదే చెప్తుంది. మీ పార్టీలోనే భిన్నమైన వాదనలు ఉన్నాయి. మీ పార్టీలో అంటారు మేము పక్క పార్టీలో సీఎంలు చేయం, మేమే సీఎం కుర్చీల కోసం ట్రై చేస్తాం, పక్క పార్టీలో వాళ్ళ దగ్గర నుంచి సీట్లు తీసుకోం, మేము సీట్లు ఇస్తాం అని మీ పార్టీలో చెప్తారు. మీ పార్టీ వాళ్ళే చెప్తారు, ఇంకా వేరే ఎంత చెప్తారు. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని తిట్టి పొత్తు పెట్టుకోమని చెప్పి పెట్టుకుంటామని చెప్పారని చెప్పి ఆయన చెప్తాడు. అచ్చెన్నాయుడు వచ్చేసి డైరెక్ట్ మా పిలుపు వచ్చింది మేము వెళ్ళి మాట్లాడుకొచ్చుకుంటున్నాం అంటున్నారు. ఇంతకేంటి మీరు అందరు ఎవరి దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారా, లేదంటే అన్నిటికీ ఒకే మాట మీద ఉన్నారా? సార్ చెప్తాను కానండి నాగభూషణ్ గారు ఆయన అడుగుతున్నారు. మీరు చెప్పండి, నేను అడిగిందని చెప్పండి, తర్వాత తీసుకుంటా ఆయన్ని. చెప్పండి, ఎవరి దగ్గర వేయాల్సిన తాళం వాళ్ళ దగ్గర పని కానిచ్చేస్తున్నారా? లేదు అనుకుంటే ఒకే మాట మీద ఒకటే మాట మీద ఉంటారా? మీకు అన్ని ఒకటే దేశం, ఒకటే మాట అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భిన్నమైన వాదనలు కనిపిస్తుంది. అసలు గత 3 నెలల నుంచి ఏ వాదన లేదు సార్, ఏ వాదన లేదు. ఒకటే వాదన కేంద్రం ఏది చెప్తే మా పురంధేశ్వరి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు. విజయవాడ కేంద్ర కార్యాలయంలో చెప్పారు. ఈ యొక్క పొత్తుల గురించి మేము మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ కలిసే ఉన్నాం కదా, పవన్ కళ్యాణ్ మేము కలిసే ఉన్నాం కదా. పవన్ కళ్యాణ్ పొత్తు గురించి మాట్లాడితే ఎందుకు అవమానించారు, తిట్టారు? రజనీకాంత్ గారు ఇంట్లో ఒక తండ్రి కూడా కొడుకుని తిడతాడు, బాగా చదువుకోవాలి, లేకపోతే ఇంకా డెవలప్ కావాలి, ఒక ప్రేమతోనే ఉంటుంది ఏదైనా. అక్కడేదో ఎగనెస్ట్ కోపాలతో కాదు ఏం జరిగినా. ఎవరు ఆయన ఏ ఉద్దేశంలో ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాను.